కొట్టేసిన డబ్బును తిరిగి ఇవ్వబోతున్న రోహిణి. అవును ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్రభావతిని సత్యం ఎటుపడితటే కోప్పడతాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనేసి. కోప్పడడంతో మీనా పైకి వెళ్తుంది ఏడ్చుకుంటూ. శృతి వెళ్ళి ఓదార్చు మీనాని అని చెప్పేసి సత్యం అనడంతో శృతి పైకి వెళ్తుంది. అలాగే రవి కూడా పైకి వెళ్తాడు. ఎటు వాళ్ళు అటు వెళ్ళాగానే ప్రభావతికి ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరి మధ్యలో సత్యం తిట్టడంతో ఒక్కసారిగా తల తీసేసినట్టు అవుతుంది. ముఖ్యంగా మన మీనా దగ్గర తనని కొట్టబోతాడు కాబట్టి సత్యం ఒక్కసారిగా తల తీసేసినట్టు అయ్యి ఎలా అయినా సరే నేను డబ్బు దానికి తిరిగి మొహం మీద కొట్టేయాలి అని చెప్పేసి ప్రభావతి అనుకుంటుంది. అలా అనుకుంటూ నేరుగా రోహిణి వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి మనోజ్, అమ్మా ఏంటి ఇలా వచ్చావు అనడంతో, అరే నీతో ఒక పని పడిందిరా, నేను ఎప్పుడూ చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచాను, ఇప్పుడు నువ్వు మంచి బిజినెస్ చేస్తున్నావు, గొప్పవాడు అవుతున్నావురా అనడంతో, చెప్పమ్మా చెప్పు ఏంటి అనడంతో, నాకు ఒక 5 లక్షల డబ్బు కావాలిరా అని చెప్పేసి అంటుంది ప్రభావతి. వామ్మో 5 లక్షలా? నా దగ్గర ఎక్కడివమ్మా, నేను డీలర్స్కి ఇచ్చేశాను, నా దగ్గర లేవు అని చెప్పేసి హ్యాండ్ ఇస్తాడు మనోజ్. ఒక్కసారిగా రోహిణి వైపు చూస్తుంది. ఆంటీ నా దగ్గర లేవు అని చెప్పేసి అంటుంది రోహిణి. అలా అయితే ఎలా అమ్మా, ఒక పని చెయ్యి, మలేషియాకు టికెట్ బుక్ చెయ్యి, నేను మీ మలేషియా మామ దగ్గరికి వెళ్ళి చూసి వస్తా, చూసినట్టు ఉంటుంది, నేను డబ్బులు తీసుకొచ్చుకున్నట్టు ఉంటుంది, తనైతే చేస్తాడు సహాయం అని చెప్పేసి అంటుంది ప్రభావతి. ఆంటీ మీకు అక్కడ ఎవరు తెలియదు కదా, ఎలా వెళ్తారు ఎలా వస్తారు అనేసి గావరా పడుతూ చెప్తుంది రోహిణి. అయితే ఒక పని చేయి, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటుంది ప్రభావతి రోహిణితో. వామ్మో ఆంటీ, ఇప్పుడు వాళ్ళందరూ అండర్ గ్రౌండ్లో ఉన్నారు, మనం ఎవరిపైనా మనకు కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మనల్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో వేస్తారని చెప్పేసి భయపెడుతుంది ప్రభావతిని రోహిణి. అవునా అనేసి అనుకుంటుంది. ఎలా మరి ఇప్పుడు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, ఎందుకు ఆంటీ నేనున్నాను కదా, మీ బాధను తీరుస్తాను, నేను ఇస్తానని చెప్పేసి మాటిస్తుంది రోహిణి ప్రభావతికి. అప్పుడు ప్రభావతి ఊపిరి పీల్చుకుంటుంది. బా రోహిణి, నువ్వు ఎప్పటికైనా నాకు ఇలా సహాయం చేస్తావని నాకు తెలుసు, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేసి ప్రభావతి అని వెళ్తుంది. ఇద్దరు మనోజ్ మరియు రోహిణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అలా ఒప్పుకున్నావు, ఎక్కడి నుంచి తీసుకొస్తావంటే, మొన్న విద్య ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా అవి ఇద్దామని చెప్పేసి అంటుంది రోహిణి. అవి ఎప్పుడో నేను బిజినెస్లో పెట్టేశాను, నా దగ్గర 1 రూపాయి కూడా లేదని చెప్పేసి మనోజ్ హ్యాండ్ ఇస్తాడు. అయ్యో అలా అంటే ఎలా మనోజ్, అమ్మకే కదా అని చెప్పేసి అనడంతో, ఎవరికైనా నా దగ్గర చిల్లి గవ్వలేదు, 1 రూపాయి కూడా లేదని చెప్పేస్తాడు మనోజ్. ఇంతలో రోహిణి అంటుంది, నా తాళి తాకట్టు పెట్టి తీసుకువచ్చి ఇస్తానని చెప్పేసి అంటుంది మనోజ్తో. ఏమో ఎలా అయినా చెయ్యి, నా దగ్గర మాత్రం 1 రూపాయి లేదని చెప్పేస్తాడు మనోజ్. ఇక తెల్లవారి రోహిణి చైన్ తాకట్టు పెట్టి డబ్బులను తీసుకొని 2 లక్షలు తీసుకొని నేరుగా కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పిన్ని, హలో పిన్ని అని చెప్పడంతో, ఏంటి రోహిణి ఇలా వచ్చావనడంతో, మీతో ఒక చిన్న పని పడింది, మీ సహాయం కోసం వచ్చానని చెప్పేసి రోహిణి అంటుంది. నాతో సహాయమా, ఏం చేయగలను నేను అని చెప్పు, నువ్వు ఆ రోజు హెడ్ మసాజ్ చేసినప్పటి నుండి నాకు చాలా రిలాక్స్గా ఉంది హెడ్, ఇప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది అని చెప్పడంతో, అప్పుడు మీకు హెడ్ మసాజ్ చేశాను కానీ ఇప్పుడు నాకు ఎవరైనా చేస్తే బాగుండు అని అనిపిస్తుంది పిన్ని అని చెప్పేసి రోహిణి అంటుంది. అదేంటి రోహిణి అలా అంటున్నావు, ఇప్పుడు మనోజ్ బాగానే సంపాదిస్తున్నాడు కదా కొత్త బిజినెస్ పెట్టి, అప్పుడంటే పార్కులో పడుకున్నాడు, గుడి ముందే ఆడుకున్నాడు అని అంటుంటే, అయ్యో పిన్ని అది కాదు, అత్తయ్యకు మామయ్యకు చాలా గొడవ అవుతుంది, లాయర్ డబ్బులు ఇచ్చిన విషయం ఇంట్లో తెలిసిపోయింది కదా, దానికోసమనే గొడవ జరుగుతుంది, మామయ్య అత్తయ్యని చూస్తే నాకెందుకో భయం వేస్తుంది, అంత జరుగుతుంది గొడవ, అలాగే బాలుకి అత్తయ్యకు కూడా చాలా గొడవ జరుగుతుందని చెప్పేసి ఇంట్లో ఎవరికి ప్రశాంతంగా లేకుండా ఉంది, నేను ఏదైనా ఒక సహాయం చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి రోహిణి అంటుంటే, ఏంటమ్మా ఏంటి అనడంతో, ఈ 2 లక్షలు తీసుకొచ్చాను, ఈ 2 లక్షలు మీరు ఇంట్లోనే ఉన్నాయని చెప్పేసి ఆంటీకి ఫోన్ చేసి చెప్పండి, ఒక్కసారిగా చెప్తే మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ సర్దుకుపోతాయని చెప్పేసి అంటుంది రోహిణి. ఆహా నేను ఎంత గొప్ప మనసమ్మా, అవును ఈ చైన్ ఏంటి కొత్తగా మెరుస్తుంది, ఎక్కడ తీసుకొచ్చా, ఎప్పుడు చేయించుకున్నావంటే, లేదంటే ఇది రోల్డ్ గోల్డ్ది, ఇది తాకట్టు పెట్టే
డబ్బులు తీసుకొచ్చానని చెప్తుంది రోహిణి కామాక్షితో. సరే అమ్మా, నువ్వు ఇంత చిన్నదానివైనా అంత పెద్ద మనసు చేసుకొని చేస్తున్నావు కాబట్టి తప్పకుండా నేను ఈ సహాయం చేస్తానని చెప్పేసి అంటుంది కామాక్షి. అయినా అసలు దొంగ ఎవరో తెలియాలి కదా అమ్మ అనడంతో, ఆ తర్వాత తెలుసుకుందాం కానీ మొదలుగా ఫస్ట్ అయితే ఈ సహాయం చేయండి అని చెప్పేసి చెబుతుంది కామాక్షికి రోహిణి. సరే అనేసి చెబుతుంది కామాక్షి. ఇక వెళ్ళిపోతుంది రోహిణి. ఇంట్లో అందరూ ఉంటున్న సందర్భంలో ప్రభావతికి కామాక్షి ఫోన్ చేసి చెప్తుంది, హలో వదినా అనడంతో, ఏంటి కామాక్షి ఈ టైంలో ఫోన్ చేశావంటే నీకు ఒక విషయం చెప్పాలి అంటుంటుంది కామాక్షి. చెప్పు ఏంటి అది అనడంతో, డబ్బులున్నాయి కబుర్లో పెట్టాను, మర్చిపోయాను నేను, దొరికాయని చెప్పేసి అంటుంది కామాక్షి ప్రభావతితో. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, దొరికాయా, అలా ఎలా దొరికాయా అని చెప్పేసి సడన్గా మాట్లాడుతుంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయి కుటుంబ సభ్యులందరూ చూస్తూ ఉంటారు. అవును కామాక్షి వదిన, చెప్పు ఏంటి నీ అలా ఎందుకు చెప్పావు ఫస్టే అని చెప్పేసి అంటుంటే, లేదు నేను అసలు చూసుకోలేదు అని చెప్పేసి చెప్పేస్తుంది కామాక్షి ప్రభావతికి. ఒక్కసారిగా సత్యం ఏంటి ప్రభా అనడంతో, ఏం లేదండి అంటుంది ప్రభావతి. నిజం చెప్పు అనేసి అనడంతో, డబ్బులు కామాక్షి ఇంట్లో దొరికాయట అని చెప్పేసి అంటుంది ప్రభావతి. చూసావా, నేను అన్నానా, మీనా ఎంత మంచిదో నాకు తెలుసు కదా, తన గుణం ఏంటి, తన మనస్తత్వం ఏంటి అనేది నాకు తెలుసు, నేను ఎప్పుడో చెప్పాను, నువ్వే వినకుండా అలా నింద వేశావు చూడు అనేసి అంటుంటే, నేనేమైనా కావాలని చేశానా అని అంటుంది ప్రభావతి. అప్పుడే బాలు వస్తాడు. ఏంటి అందరు ఇలా సమావేశమయ్యారు అనడంతో, డబ్బులు దొరకాయిరా కామాక్షి పిన్ని వాళ్ళ ఇంట్లోనే అని చెప్పేసి అంటుంటే ప్రభావతికి మంచి షార్ట్స్ ఇస్తాడు. ఏంటి నువ్వు అసలు మనిషివేనా, నిజంగానే లేని కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన మరీ అలా చేస్తుందా నా భార్య, ఇంకొకసారి కుటుంబంలో ఎవరైనా నా భార్య జోలికి కానీ వాళ్ళ కుటుంబం జోలికి కానీ వస్తే మాత్రం చూస్తూ అస్సలు ఊరుకోను, చివరికి తల్లైనా సరే నేను అస్సలు ఊరుకోనని చెప్పేసి గట్టి వార్నింగ్ ఇస్తాడు బాలు ప్రభావతికి. ఇది ఫ్రెండ్స్ జరిగిన విషయం. మిగిలిన రిమైనింగ్ 3 లక్షలు కూడా మనోజ్ తీసుకొచ్చి ప్రభావతికి ఇవ్వడంతో తీసుకువెళ్ళి బాలుకు ఇస్తాడు మనోజ్. బాలు తీసుకుంటాడు. సో ఇది ఫ్రెండ్స్ జరిగిన విషయం. ఎలాగో గోతి తీసుకుంది కదా రోహిణి, అదే గోతిలో పడుతుంది. తిరిగి మళ్ళీ తీసుకువెళ్ళి ఎక్కడి డబ్బులు అక్కడ పెడుతుంది రోహిణి. ఇది ఫ్రెండ్స్, నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.